అలాగే మా రామదూత క్రియేషన్స్లో శ్రీ కోనేరు సత్యనారాయణ గారి సమర్పణలో వస్తున్న రామ్ లీలా మా మిత్రులు దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా చాలా బాగా వచ్చింది సినిమా. అలాగే మా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ శ్రీ గోపాల్ రెడ్డి గారు ఒక అద్దంలా తీర్చిదిద్దారు ఈ సినిమాని. ప్రతి ఫ్రేమ్ చాలా బాగా ఉంటుంది. ఈ సినిమా కూడా చాలా బాగా ఉంటుంది. అలాగే మా దర్శకులు శ్రీపురం కిరణ్ గారు కూడా సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఒక కొత్త దర్శకుడు చేసిన సినిమాలు ఎలా ఉంటాయో నా తమ్ముళ్ళే. మా డైనమిక్ ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ అసలు సంగతి తెలిసింది, పబ్లిసిటీలో చాలా కొత్త వరుడు సృష్టించి తడటు ఇచ్చాప పబ్లిసిటీ ఇదే కనపడదు, ఇంకేది కనపడదు. అలాంటి నిర్మాత కిరణ్ ఎప్పటి నుంచో నా చిరకాల మిత్రుడు. గత 25 సంవత్సరాలు నా స్నేహితుడు అతను. ఆయన మాకు గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి. ఆయన రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక సినిమా విషయానికి వస్తే రామ్లీలా సినిమా మలేషియాలో కంటిన్యూస్గా ఫారిన్లో షూటింగ్ చేసి అత్యధిక వ్యయ ప్రయాసాలు ఓర్చి తీసిన సినిమా ఇది. ఈ సినిమాకి ముఖ్యంగా బ్యాక్ బోన్ గోపాల్ రెడ్డి గారండి నిర్మాణంలో. అలాగే కోనేరు సత్యనారాయణ గారు, లంకాల బుచ్చిరెడ్డి గారు వీళ్ళ సారథ్యంలో దాసరి కిరణ్ కుమార్ గారు అద్భుతంగా నిర్మించారు ఈ చిత్రాన్ని. నేను కూడా చాలా తెలుగు సినిమాలకి పనిచేశాను, చాలా సినిమాలకు వర్క్ చేశా. ముఖ్యంగా బద్రీనాథ్ జీనియస్ సినిమాలకి పనిచేశా. బట్ రామ్లీలా సినిమాతోటి ఫుల్ ఫ్లెడ్జెడ్ డైలాగ్ రైటర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు దాసరి. గంగోత్రి సినిమాలో హిమాలయాస్లో ఫస్ట్ టైం గురువుగారికి ఆ పాదాలకు నమస్కరించాను. ఆయన ఈ ఫంక్షన్కి వచ్చారని అందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు దర్శకేంద్ర రాఘవేంద్ర గారికి. కానీ గోపాల్ రెడ్డి గారు 15వ డైరెక్టర్ని కూడా తీర్చిదిద్దుతున్నాడంట. ఆయన మలేషియా కూడా వచ్చి నన్ను ఆశీర్వదించారు. ఆయనకి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక మీ అందరినీ చూస్తుంటే నేను అదో ఒక విషయం చెప్పాలని ఉంది. అదేదో సినిమాలో హీరో హీరోయిన్ ఫస్ట్ నైట్ జరుగుతుంటుంది. హీరోయిన్ దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుందామా లేదా అని చిన్న తటపటాయిస్తుంటాడు. అప్పుడు హీరోయిన్ అంటది, 25 ఏళ్ళుగా ఈ ముద్దు కోసం ఎదురు చూస్తున్నాను నేను అని. అలాగే ఉంది మీ అందరి ముందు నాకు ఫస్ట్ టైం ఇలా రావటం చాలా హ్యాపీగా ఉంది. నేను దీనికోసం ఎంతో కాలంగా ఎదురు చూశాను, ఈరోజు వచ్చాను. గుడ్ లక్ టు ఎంటైర్ యూనిట్ టు ద మూవీ. ఈ టీజర్ లాంచ్కి ఇచ్చేసినందుకు ముందుగా ఆయనకి నేను 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన రామదూత క్రియేషన్స్ బ్యానర్ మీద ఇప్పుడు దాకా శిల్ప గారు చెప్పినట్టు ఆ అంచనాలకు ఏం తగ్గకుండా ఫస్ట్ సినిమా జీనియస్ ఎలా చేసామో ఈ రామ్లీలా సినిమా కూడా ప్రేక్షకులు ప్రజలందరి అంచనాలకు మించే ఉంటుంది 100% అని చెప్పగలను. నేను ఒక సినిమాని కథ విని సాంకేతిక నిపుణులు దానికి ఎవరెవరు అవసరమో కరెక్ట్గా దాన్ని ఆలోచించుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటా సినిమాని నిర్మాణంకి. అలాగా ఈ సినిమా శ్రీపురం కిరణ్ సోదరుడు, మా అన్నయ్య సమానులు వ్యక్తి, చాలా మంచి హృదయం ఉన్న వ్యక్తి. తెలుగు ఇండస్ట్రీలో 25-30 సంవత్సరాలుగా అందరి సినిమాలకి అందరికీ సహాయకుడిగా ఉండి ఒక కథ తీసుకుని ఇలా చేద్దామంటే, నువ్వు కొత్త డైరెక్టర్ కదా, నిన్ను నమ్మి ఎలా సినిమా తీయాలి, ఎలా అది కష్టం కదా అని అంటే అప్పుడు ఉన్న విషయం చెప్తున్నానన్న. ఈరోజు డైరెక్టర్గా ఇంత పెద్ద ఒక జైంట్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక జైంట్ రాఘవేంద్రరావు గారితో సమక్షంలో ఉండి తన సినిమాని ఈరోజు రిలీజ్ చేసుకోబోతున్నారంటే దానికి ప్రధానమైన కారణం నేను కాదు, ఇంకెవరు కాదు, ఎస్ గోపాల్ రెడ్డి గారు. ఎందువల్లంటే తను జీవితకాలం ఒక మనిషి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు వచ్చి తను డైరెక్టర్ అవ్వాలని తను పడన కష్టం లేదు. 30 సంవత్సరాలు చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి ఈరోజు అతని కళ ప్రతిఫలిస్తుంది. తను ఎంత కసితో, ఎంత ఆలోచనతో, ఎంత జ్ఞానంతో మనసు పెట్టి ఈ సినిమా తీశారనే దాన్ని అందంగా తీర్చిదిద్ది ఎస్ గోపాల్ రెడ్డి గారు వెన్నంటూ ఉండి ఈ సినిమాని ఈరోజు ఫస్ట్ కాపీ రెడీ చేసుకున్న తర్వాతే ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టాను నేను ఇంతవరకు. నేను ఒక సినిమా ప్రారంభం చేశానంటే ఓపెనింగ్ నుంచి కూడా హోరెత్తేటట్టు రిలీజ్ దాకా గోల్ చేస్తూనే ఉంటాం మేము. కానీ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత ఫస్ట్ టీజరు పెద్దలు రాఘవేంద్ర గారి చేతుల మీదుగా చేయించుకోవడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఇంత వెన్నుంటి నడిపించిన ఈ సినిమాకి గోపాల్ రెడ్డి గారు ఇందాక ఆయన చెప్పినట్టు వెన్నుముకగా ఈ సినిమాని అందంగా తీర్చిదిద్దారు. ఆయనకి నేను మనస్ఫూర్తిగా ఈరోజు మీడియా సాక్షిగా కూడా నేను మనస్ఫూర్తిగా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.